అత్తయ్య అమ్మా ఈ ఫోటో నట్టింట్లో పగిలిపోయిందేంటి? అది పగిలిపోలేదండి, పగలగొట్టబడింది. పగలగొట్టారా? ఎవరు ఎవరు పగలగొట్టారు? ఏ అనన్య, ఎవరు పగలగొట్టింది? అలా నా వైపు అనుమానంగా చూస్తారేంటి? ఏ పని చేసింది దామిని అని తెలిస్తే తనని మాటలు అంటారు. తెలియక చేసింది కదా తను. ఎవరు చేశారు ఈ పని? అత్తయ్య గారు, ఆ ఫోటో పగలగొట్టింది నేనే. శరణ్య, ఇదేంటి నింద తన మీద వేసుకుంటుంది? లేదు, ఇంతవరకు తను చేసిన త్యాగాలు చాలు. అత్తయ్యగారు, శరణ్య కాదండి, ఈ ఫోటో నా చేతుల మీద నుంచి పగిలిపోయింది. చెల్లమ్మా, నీ ఫోటో ఇంట్లో ఇంతకాలం లేదు. అయితే ఇక నుంచి ఉంటుంది కదా. నీ గండ దశ పూర్తయిపోయింది అండ్ శాంతి నివారణ కూడా జరిపించేశాం కదా. అన్నయ్య, వెంటనే ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి ఈ ఫోటో కంటే అందమైన ఫోటోని పెద్దగా ఫ్రేమ్ కట్టించేసి హాల్లో అలంకరించేద్దాం. పెద్దమ్మా, అంతే కదా? అంతే నాన్న. అమ్మా, అంతే కదా? అంతే నాన్న, అంతే. కబురు పెట్టండి. చెల్లమ్మా, ఇక నుంచి ఈ ఫోటో విషయంలో నువ్వెలాంటి హర్ట్ అయ్యే పనిలేదు. ఈ ఇంట్లో ఎప్పుడు నీ ఇంపార్టెన్స్ నీకుంటుంది, సరేనా? సరే. అత్త కోడళ్ళు అనుబంధాలు విలువలు బురదలో కలువలంటూ తెగ మురిసిపోతున్నారు. అయినా నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇట్లాంటి పాజిటివ్ ఎనర్జీని ఎలా ఉండనిస్తాను? తోడికోడలంటే తోడికోడల తగువులతో వీళ్ల మధ్య నిప్పెట్టి ఒకరంటే ఒకరికి ఒళ్ళు మండిపోయేలా చేస్తాను. అది నీ వల్ల కాదే.
తగువులు పెట్టాలి అని తగుదునమ్మా అని ముందుకొచ్చినా మరొక్కసారి బొక్కబొర్ల పడ్డం తప్ప నువ్వేం చేయలేవు. హొసే పిచ్చి మొహమా? ఆహా, కాదు కాదు, కన్నింగ్ మొహమా. అసలు ఇంత వరస్ట్ క్యారెక్టరైజేషన్ తో ఎలా పుట్టావే నువ్వసలు? మంచిని చూస్తే ఎందుకే నీకంత కళ్ళుమంట? అయినా ఇంత గొప్ప కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టడమే అదృష్టమని మురిసిపోవడం మానేసి అంత మురికితనంగా మూర్ఖత్వంగా ఎలాగే అడుగు పెట్టిన గడపనే అంతం చెయ్యాలని ఆలోచిస్తున్నావు? మరి ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఛీ! చూడు, నీ బుద్ధి బుర్ర ఎంత నీచమైందంటే నువ్వు ఏదో చేస్తావని ఈ ఇంట్లో నేనేం భయపడ్ను. అలా భయపడ్డానికి నువ్వే ఈ ఇంట్లో కోడలివి కాదు కదా, జస్ట్ పని మనిషివి అంతే. ఈ ఇంటి కోడళ్ళు శరణ్య, ప్రీతి, వాళ్ళు క్యారెక్టర్స్ లో జంప్స్ జంప్స్ జంప్స్